హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ ఆర్ట్స్. మొత్తానికి హైదరాబాద్ వచ్చేసాం. అద్దెకి ఒక ఇల్లు అయితే సంపాదించేసాం. ఇక వచ్చిన గిఫ్ట్ ప్యాక్లన్నీ అన్ప్యాక్ చేద్దామంటే నిన్న క్లీనింగ్తోనే సరిపోయింది. అదేంటి పనులను బట్టి క్లీన్ చేయించలేదంటే 2-3 సార్లు చేసిన వాళ్ళు చేసిన క్లీనింగ్కి మనం చేసే క్లీనింగ్ అయితే రీచ్ అవ్వలేదు. సరే, ఈ గిఫ్ట్ ప్యాక్స్ అప్పుడే అన్ప్యాక్ అయిపోయినాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ అన్ప్యాక్ చేశానండి. ఏం చేద్దాం, ఇల్లంతా క్లీన్ చేసి అలసిపోయాను. ఇక రెస్ట్ తీసుకుందామంటే బెడ్స్ అన్నీ ఇంకా వాటిని క్లీన్ చేసే ఓపిక లేదు. సో క్లీన్ చేసే ముందే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలానే ఉంటుంది సిచ్యువేషన్ అని. అందుకని చెప్పేసి వీటిలో అన్ప్యాక్ చేసి వాటికి సెగ్రిగేట్ చేసి బెడ్షీట్స్, టవల్స్ అండ్ కర్టెన్స్ ఇలాంటివి అవసరమైనవన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసి టెర్రస్ పైన ఒక తీగ లాంటిది సెట్ చేసి ఆరపెట్టేశాను. దీనికి కావాల్సిన టబ్బులు, బకెట్లు ముందుగానే తీసి పెట్టాను. అండ్ వాషింగ్ మిషన్ అంత డైరెక్ట్గా అవ్వలేదండి, ఎందుకంటే దానికి కావాల్సిన ప్లగ్ సెట్ అవ్వకపోతే అది తీసుకొచ్చి అండ్ వాటర్ కనెక్షన్ పైప్ అనేది కూడా మిస్ అయిపోయింది, దొరకలేదు ఈ సామాన్లో. అది కూడా తీసుకొచ్చి సెట్ చేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు మన గిఫ్ట్ ప్యాక్స్లో ఎలా వచ్చాయి, ఏమేమి వచ్చాయో చూద్దాం. ఉన్న వస్తువులే వస్తాయి, కాకపోతే మొదట అయితే నేను గ్లాస్ వేర్ అనేది తీసి పెడదాం అనుకున్నాను. ఇన్ని తీస్తున్నప్పుడు అవి అటు ఇటు తగిలి ఏమన్నా పగిలిపోతాయి కదా, అందుకని ముందుగా వాటిని పక్కకి తీసి పెట్టాను. ఇప్పుడు వాటిని సెట్ చేయడానికి ఒక బాస్కెట్ తీసుకున్నాను. ఇది నేను కాటన్ బాక్సెస్లో ఉంచకుండా తీసి పెట్టేసి ఆర్గనైజ్ చేసి పెట్టాను అంతకుముందు ఇంట్లో. ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఈసారి ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. గ్లాస్ ఐటెంలో రాళ్ళు ఇవన్నీ 4 రాళ్ళు వెనకే వెళ్ళాలి కదా వేసి, కాకపోతే గ్లాస్ ఐటెం బబుల్ ర్యాప్ చేస్తే పగులుతాయి, ఏం చేయకపోయినా ఇంత షిఫ్టింగ్లో కూడా నీట్. ఇప్పుడు I am so lucky because I am not in Tarun's hand. ఈ విధంగా గ్లాస్ వేర్ అన్ని ర్యాప్ తీసేస్తూ ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉన్నాను. తీసేప్పుడు అవి ఆ కాగితాలన్నీ పక్కన పడేయకుండా అదే కాటన్ బాక్స్లో వేస్తున్నాను. అలాగే ఏమన్నా చిన్న చిన్న వస్తువులు ఇలా వేసారా అని చెక్ చేసి మరీ తీసి పెట్టేస్తున్నాను అండి. కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఏమన్నా ఉంటే కీస్ లాంటివి మిస్ అయిపోతాయి కదా, నేను దగ్గర లేను ప్యాక్ చేసేప్పుడు, వాళ్ళు ఎలా పడితే అలా ప్యాక్ చేశారు. ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి క్లియర్గా చెక్ చేసి అన్ప్యాక్ చేసుకోవాలి. క్లాత్స్ ప్యాక్లో ఏమైనా క్లాత్స్ ఉన్నాయి అనుకుంటే ఇట్లా అన్ని గిన్నెలు ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ పేపర్స్లో ఏమైనా ఉన్నాయని క్లియర్గా చెక్ చేసుకొని వాటన్నిటిని అందులోనే ఉంచేసి దాన్నే మనం ఇప్పుడు డస్ట్బిన్గా యూజ్ చేసుకుందాం. ఈ గ్లాస్ వేర్లోనే ఒక బకెట్ వచ్చింది, అదేంటని చెక్ చేద్దామని తీసాను. నేను ఆయిల్స్ లాంటివి చిన్న చిన్న గ్లాసు సీసాలు ఉంటాయి కదండి, దాంట్లో పెట్టేదాన్ని. అవన్నీ ఇట్లా ప్యాక్ చేయడం వల్ల ఈ బకెట్లో కొంచెం కూడా గ్యాప్ లేకపోవడం వల్ల ఎలాంటి బ్రేకేజ్ అవ్వలేదు, లీకేజ్ కూడా లేదండి. జనరల్లీ గాజు ఐటమ్స్ అన్నీ మనకి చిన్న కాటన్ బాక్సెస్లో ప్యాక్ చేసి ఇవ్వాలి, కాకపోతే వీళ్ళన్నీ ఒకే దాంట్లో వేశారు. చిన్న దాంట్లో ప్యాక్ చేస్తే మనకు ఐడెంటిఫైయింగ్ ఈజీగా ఉంటుంది. అలాగే కొన్ని మిగిలిన పికిల్స్, గాజు సీసాలు అండ్ గ్రెయిన్స్ అన్నీ ప్యాక్ చేసే స్టీల్వి కూడా అన్నీ ఒకే దాంట్లో ప్యాక్ చేశారండి. నేను మిగిలిన వాటిని చిన్న కవర్స్లో ప్యాక్ చేసి ఒక బాక్స్లో సెట్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు అనుకోకుండా రావడం వలన. లగేజ్లో మ్యాగీ ఆటా దొరికింది, హౌ లక్కీ. కొన్ని వారంటీకి పనికొస్తాయని ఉంచిన కాటన్ బాక్సెస్ ఇక యూజ్ ఉండదు, ఆగిపోయిన ఆయిల్ క్యాన్స్ ఇలా అన్నీ ప్యాక్ చేశారండి. చెప్పాను కదా అనుకోకుండా షిఫ్ట్ అయ్యామని. సో ఇలాంటి వేస్టేజ్ ఏదైనా ఉంటే మనం ముందుగానే ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండాలని అర్థమైంది. కొన్ని అయితే ఇట్లా మొత్తం అట్లీస్ట్ నేను పెట్టినవి ఒకే ప్లేస్లో పెట్టాను కాబట్టి ఈ విధంగా ఎతుక్కోకుండా సరిపోయింది. గాజు ఐటమ్స్, రాళ్ళు, అలాగే మిక్సీకి సంబంధించినవి, జార్స్ అండ్ ముఖ్యంగా మనకు అవసరమయ్యే స్టవ్కి సంబంధించిన బర్నర్స్ అన్ని ఎలా పడితే అలా ప్యాక్ చేశారు. మనం దగ్గరుండి ఆర్గనైజ్డ్గా ప్యాక్ చేయించుకోవడం బెటర్ అనిపించింది. కొన్ని అయితే చాలా ఖాళీగానే ఉన్నాయి, అనవసరంగా నెంబర్ ఆఫ్ కాటన్ బాక్సెస్ పెంచేశారు అనిపించింది. మొత్తానికైతే అన్నీ ఈ విధంగా ఆర్డర్లో సెట్ చేసి పెట్టాను. కొన్నిటి కాటన్ బాక్సెస్ యూజ్ చేయాల్సింది కూడా యూజ్ చేయలేదు వీళ్ళు, అంటే మిక్సీలు, కుక్కర్లు ఇలాంటివి ఇలా డైరెక్ట్గా వేశారు. లక్కీగా బ్రేక్ అవ్వలేదు. వీటిలో ఇంకా గాజు వేశారండి. ఇంకా నేను వీళ్ళ ప్యాకింగ్ గురించి చెప్పదలుచుకోలేదు. లక్కీగా డైరెక్ట్ వెహికల్ కాబట్టి బ్రేకేజ్ అయితే లేవండి, మ్యాక్సిమం అన్నీ సేఫ్గానే వచ్చాయి.
ఇదేనండి మ్యాక్స్ నేను చేసిన అన్‌ప్యాకింగ్ వీడియో. సో, అన్‌ప్యాకింగ్ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్దామనుకుంటున్నాను. మీరు ఎంప్లాయీస్ అయితే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మాక్సిమం కంపెనీస్ అన్నీ మనకి షిఫ్టింగ్ ఛార్జెస్ పే చేస్తాయి. దాన్ని బట్టి లగేజ్‌ని ఎంత షిఫ్ట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కొన్ని రీసేల్ చేసైనా వచ్చేందుకు ప్లాన్ చేసుకోండి. అలాగే మాక్సిమం కుదిరితే డైరెక్ట్ వెహికల్ తీసుకోండి. తక్కువ బ్రేకేజ్ అవుతూ ఉంటుంది. మాక్సిమం తక్కువ లగేజ్ యూజ్ చేయడం, ఆర్గనైజ్డ్‌గా ఉండడమే ఉత్తమం అండి. ఇన్ని చెప్తున్నాను కానీ నేను కూడా చివరికైతే షాపింగ్‌కొచ్చాను. కొంచెం అన్‌ప్యాకింగ్ అయిపోయి, ఆర్గనైజేషన్ అయిన తర్వాత. అదేంటంటే దేవుడి సెల్ఫ్ పెట్టుకోవడానికి సరిగా లేదు. ఏదన్నా పూజా మందిరం కొనాలి అనిపించింది. కానీ ఇక్కడికెళ్ళాక ఇంకా చాలా డౌట్స్ రైజ్ అయ్యాయి. ఇంతకీ ఏది కొన్నాను ఏంటి ఫ్యూచర్‌లో చెప్తాను ఇంకొక వీడియోలో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.